హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగోటి. వెల్కమ్ టు భవిత న్యూస్. మా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏదైతే ఉందో మరికొన్ని వార్తలు క్లుప్తంగా మీకు వివరించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. అందుకోసం అని చెప్పేసి మా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు మీడియం కనుమరుగు, బడుల్లో ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గు. ప్రైవేట్ స్కూళ్ళలో ఈసారి 1వ తరగతి 0 నుండి 3% తెలుగు మీడియం అడ్మిషన్లు. సర్కారు బడుల్లో 6.71% పరిమితం. 2008 నుంచే సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం. 2014 తర్వాత క్రమక్రమంగా తెలుగుకు దూరం. ఈసారి గవర్నమెంట్ స్కూళ్ళల్లో 10% లోపే తెలుగు అడ్మిషన్స్. 2వ తరగతిలో 11%, 7వ తరగతిలో 14%, 10వ తరగతిలో 24% తెలుగు. ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్ళల్లో అంతా ఆంగ్లమయమే. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి రావడానికి అసలు కారకులు ఎవరు? దేశం విషయం పక్కన పెట్టారు. ముందు మన తెలుగు రాష్ట్రాలలో తెలుగును మర్చిపోయే ప్రమాదం వచ్చింది అనడానికి దీనికి కారకులు ఎవరు? ఇప్పుడు ప్రభుత్వాలు కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు అనుమతి ఇస్తేనే కదా ఇది జరిగేది. ప్రైవేట్ స్కూళ్ళల్లో తెలుగు చెప్పడం, కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో తెలుగు చెప్పడం నామూషిగా ఫీల్ అయ్యి తెలుగు చెప్పడమే మర్చిపోయారు వాళ్ళు. అంతేకాకుండా వాళ్ళ బోర్డుల పైన ఓన్లీ ఇక్కడ ఇంగ్లీష్ మీడియమే అని బోర్డుల మీద కూడా పెద్ద పెద్ద అక్షరాలతో ప్రింట్ చేయించుకుంటున్నారు. అంటే అక్కడ తెలుగు చెప్పరు, తెలుగు గురించి మాట్లాడరు. ఇంకోటి, తెలుగులో మాట్లాడితే ఫైన్. ఏ పిల్లవాడైనా స్కూల్లో తెలుగులో మాట్లాడితే ఫైన్ విధిస్తున్నారు. సో పేరెంట్స్ కూడా దీనికే సపోర్ట్ చేస్తున్నారు. సరే, ఓకే, కరెక్టే. పరభాష జ్ఞానాన్ని పెంచుకోవడం ఎంత ముఖ్యమో మన భాషను కాపాడుకోవడం కూడా మనకు అంతే ముఖ్యం కదా. తెలుగు భాషను ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ముందు రోజుల్లో తెలుగు అనేది కనుమరుగైపోవడం అనేది పక్కా ఖాయం. అది ఇకనైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన, ఉభయ తెలుగు రాష్ట్రాలు రెండు కూడా దీనిపైన ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రతి స్కూళ్ళల్లో తెలుగు మీడియం కంపల్సరీ. తెలుగు అనేది ఖచ్చితంగా చెప్పి తీరాలి. పిల్లలకి తెలుగులో మాట్లాడాలి. వాళ్ళకి తెలుగు గురించి, మన వాళ్ళ గురించి, మన పూర్వీకుల గురించి, గొప్ప వారి గురించి తెలుగులోనే వాళ్ళకి వివరించాలి. లేదనుకోండి తెలుగు పూర్తిగా మర్చిపోతారు. ఇంగ్లీష్ మీడియం జ్ఞానం నేర్చుకోవడంలో తప్పులేదు, కానీ మన భాషను మనం మర్చిపోవడం చాలా మూర్ఖత్వం. కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో మాత్రం ప్రత్యేకించి టోటల్గా తెలుగు మీడియాన్ని వాళ్ళేదో రద్దు చేస్తున్నట్టుగా, ఆ భాష మనది కాదన్నట్టుగా చేసేసి ఆ తెలుగు మీడియం గురించి, బుక్స్ గురించి పేరెంట్స్ తోటి బుక్స్ కొనిస్తున్నారు, కానీ ఆ తెలుగు మాత్రం చెప్పట్లేదు. సో మరి రాష్ట్ర ప్రభుత్వాలు దీని గురించి ఏం ఆలోచిస్తే ఎంతవరకు తీసుకెళ్తాయో చూద్దాం. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. అయినా సరే తెలుగు మీడియం వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపించట్లేదు, ఇంగ్లీష్ మీడియం వైపు వెళ్తున్నారు. ఓకే, మంచి విషయమే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెట్టడం కూడా. ఓకే, గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం పెట్టారు, కానీ తెలుగు మీడియం మీద కూడా ఫోకస్ చేయాలి. తెలుగు గురించి కూడా చెప్పాలి, తెలుగు గురించి వివరించాలి. మన స్వాతంత్ర సమర యోధుల గురించి కూడా తెలుగులోనే వివరించాలి. మన గతంలో ఉన్న పురాణాల గురించి కూడా తెలుగులోనే వివరించాలి. ఈ ప్రతి ఒక్క స్కూల్లో ఎలాగైతే జాతీయ గీతం పాడటం తప్పనిసరిగా అని చెప్పారో, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు చెప్పడం, తెలుగులో మాట్లాడటం, మన చరిత్ర గురించి తెలుగులో వివరించడం తప్పనిసరిగా అని చెప్పేసి ఒక జీవో పాస్ చేసి ప్రతి స్కూల్ కూడా తెలుగు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పి తీరాలి. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ ఛానల్ని. నమస్కారం.